అంటే అక్కడికి ఎక్కేస్తున్నారు ఆయన ఎటువంటి అంటే ఏజ్ ఇది అని కూడా అనుకోవట్లేదు. బట్ ఏంటంటే వాళ్ళిద్దరూ సార్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, చాలా అంటే చాలా సెల్ఫ్లెస్గా దే ఆర్ రెండరింగ్ దేర్ సర్వీసెస్. పవన్ కళ్యాణ్ వాళ్ళు జాగ్రత్తగా ఉంటే వాళ్ళు ఇన్స్పిరేషన్ ఇస్తే మిగిలిన వాళ్ళందరూ క్యూలోకి ఇప్పుడు వచ్చి నిలబడి పని చేస్తున్నారు. సో వాళ్ళు ఇంకా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. అట్లీస్ట్ వాళ్ళ పర్సనల్ సెక్యూరిటీ అయినా చెప్పాలి వాళ్ళకి. ఇక లేనప్పుడు ఇంక కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ అవ్వాలి. ఇంకా కాకపోతే ఇంకా అందరూ కలిసి భువనేశ్వరీదేవి గారికే మెయిల్ పెట్టేస్తారు, అమ్మ మీరు చెప్పండి లేకపోతే ఆయన మాట వినేట్లేరని. లేదు అంటే పవన్ కళ్యాణ్ విషయం కూడా చంద్రబాబు గారే చెప్పాడు, నేనే వద్దని చెప్తున్నాను తన్ని, బయటకు వస్తే మళ్ళీ ఆయన తాలూకా ఫ్యాన్స్ వ్యవహారం అది కొంచెం రష్ ఎక్కువ అవుతుంది కాబట్టి వద్దని చెప్తున్నాను నేనే, మీరు ఉండండి, మీరు అక్కడ మానిటర్ చేస్తూ ఉండండి, నేను ఫీల్డ్లో ఉంటాను, ఫీల్డ్లో నేను ఉండి మానిటర్ చేస్తాను, మీరు ఇతర వ్యవహారాలు అక్కడ ఆఫీస్లో కూర్చుని చేయగలిగినటువంటి వ్యవహారాలు మీరు చూడండి అని చెప్పి ఒక రకంగా శ్రమ విభజన చేసుకుని మేము కోఆర్డినేట్ చేసుకుని ముందుకెళ్తున్నామని చెప్పి మాట్లాడాడు ఆయన. అలా ఈ రెండు పార్టీల మధ్య ఇద్దరు నాయకుల మధ్య ఒక మంచి అండర్స్టాండింగ్ కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ మాట్లాడిన సందర్భంలో కూడా చంద్రబాబుకి ఆ వెయిటేజ్ ఇచ్చి మాట్లాడుతున్నాడు ఆయన. సో బాండింగ్ బాగుంది, మంచి కోఆర్డినేషన్తో పెడుతున్నారు, సమన్వయంతో అధికారులను కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు ఈయన. అలాగే ఆయన అయితే ఫీల్డ్లోకి లాక్కెళ్ళి పని చేయిస్తున్నాడు. ఇది ఒక రకంగా ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు వచ్చినటువంటి ఈ కష్టం నుంచి బయటకి తీసుకురావడానికి ఎంత చెయ్యాలో ఎంత చేయగలరో అంతా చేసేస్తున్నారు ఇద్దరు. సో రైట్. అంటే దాంతోపాటు ఇక వరుస అరెస్టులు చూస్తున్నాం. లేళ్ల అప్పిరెడ్డి అని కూడా నిన్న పికప్ చేశారు. నెక్స్ట్ దేవినేని అవినాష్ అండ్ ఇంకా జోగి రమేష్